హలో అండి, ఇవాళ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. నేను ఒక 5 కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటున్నానండి. ఎగ్ బిర్యానీకి బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైస్తోనే చేసి చూపిస్తాను. కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటున్నానండి. 5 గుడ్లలో మా అమ్మాయి ఒక గుడ్డు తీసేసుకుంది. 4 గుడ్లతో బిర్యానీ చేస్తాను. బిర్యానీలోకి ఇవంతా మిక్సీ పట్టుకున్నామండి. ఇది బిర్యానీ మసాలాలోకి చేసుకుంటున్నాను. ఇవన్నీ ఈ మసాలాలు బిర్యానీ ఇది కొంచెం దంచేయాలండి, లావుగా ఉంది కదా, వేరే దాంట్లో వేసి దంచుదాం. దీంట్లోకి వేసి దంచి మిక్సీ పట్టేసుకున్నాం. ఇట్లా పొడి కొట్టేసుకున్నానండి. మొత్తం బిర్యానీ మసాలాలన్నీ ఇలా పొడి కొట్టేసుకోవాలి. కొట్టేసుకొని ఒక డబ్బాకి వేసి ఉంచుకోవాలండి. ఇది వేస్తేనే బిర్యానీ స్మెల్ కానీ బిర్యానీ టేస్ట్ వస్తుంది, దమ్ బిర్యానీ లాగా. ఇది ఎక్కువ పట్టదండి, ఇంతే పట్టిద్ది. ఇప్పుడు ఇదంతా డబ్బాలోకి తీసుకుందాం. కోడిగుడ్లు ఉడికినాయండి. ఇప్పుడు పొట్టు తీసుకుందాం. కోడిగుడ్డు ఉడికినాయండి. ఇలా ఇలా 2 వైపులు కొంచెం చిన్నగా ఘాట్లు పెట్టుకుందాం. 4 కోడిగుడ్లు, మేము 4 ఉన్నామని 4 వేసానండి. కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. కేజీ రైస్ కదా, కొంచెం ఎక్కువ వేసుకున్నాను. పెద్ద స్పూన్లతో 2 స్పూన్లు వేసుకున్నాను. పెరుగు కూడా వేసుకుంటున్నానండి. ఒక 100 గ్రాముల దాకా వేసుకుంటా పెరుగు. ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందాక నూరి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసేసుకుంటానండి. బిర్యానీలోకి వేసుకునే మసాలాలన్నీ నూరుకున్నా. ఇదే మంచి టేస్ట్ వస్తుందండి. దీని స్మెల్లే బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు షాజీరా వేసుకున్నాం. కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి ఇది. కొంచెం షాజీరా కూడా వేసుకున్నాం. కొంచెం షాజీరా వేసుకుంటున్నానండి. కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ వేసుకున్నాం. నూనె వేయించి పెట్టాను కదా, ఇప్పుడు అది వేసేసుకున్నాం. ఉల్లిపాయలు వేయించి వేసుకుంటున్నానండి. నేను ఒక 3 ఉల్లిపాయలు వేయించుకున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉండాలి. మా అమ్మాయికి ఎక్కువ స్పైసీ అంటేనే ఇష్టం, అందుకే నేను 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నానండి. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకున్నాం. కొంచెం ఎక్కువ అవసరం ఉండదండి, ఎందుకంటే నేను మొత్తం మసాలాలు పట్టాను కదా, అదే టేస్ట్ అండి అసలు. అయినా కూడా కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను, ఏదో టేస్ట్కి. ఒక 1/2 స్పూన్ దాకా వేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాను. ఈ మసాలాలకు సరిపడా వేస్తున్నానండి సాల్ట్, ఎందుకంటే మళ్ళీ రైస్లో వేసుకుంటాం కదా మనం, అందుకని. ఇప్పుడు లవంగా చెక్క పౌడర్ వేసుకున్నాం. ఓన్లీ లవంగా చెక్క పౌడర్ అండి, కొంచెం వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాం. లాస్ట్లో అన్నంలో వేసుకున్నాం అండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించి నూనె కూడా పోసుకున్నాం. నాకు ఉల్లిపాయలు వేయించి పెట్టానండి, ఆ నూనె కూడా పోసుకున్నాం. ఎందుకంటే ఉల్లిపాయలు వేయించిందే కదా నూనె, అందుకని వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి, మసాలా మొత్తం. ఒక నిమ్మకాయ కూడా పిండుకుంటున్నానండి. నిమ్మకాయ కూడా పిండుకోవాలి, కంపల్సరీ నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడే టేస్ట్ వస్తుంది బిర్యానీకి. విత్తనాలు ఉంటాయి, చూసుకొని పిండుకోండి. ఒక్క విత్తనం తగిలినా అన్నం అంతా చేదైపోయింది, నోరంతా. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఇలా కలిపేసా కదండి, ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు రైస్ వండుకుందాం. బిర్యానీకి నీళ్ళు తీసుకున్నానండి. నీళ్ళలోకి బిర్యానీ ఆకు, ఈ స్టార్ ఫ్లవరు, 3 యాలక్కాయలు, లవంగాలు, సాజీరా వేసుకుంటున్నానండి కొంచెం. ఇప్పుడు లవంగా చెక్క వేసుకుందాం. ఒక లవంగాలు ఒక 5-6 వేసుకోండి. లవంగాలు వేసుకున్నాను. ఇది ఏదో కాయ అంటారు, అంత తొందరగా పలకడం రావట్లేదండి. లవంగా చెక్క, కొంచెం చిన్న స్టార్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ వేసుకుందాం. ఇది వేసుకుంటున్నానండి బిర్యానీలోది, దానికి ఒక పేరు ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి, ఎందుకంటే బియ్యం అతుక్కోకుండా ఉంటాయి.
ఒక మెతుక్కి ఒక మెతుకు అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు కూడా వేసేసుకొని ఉప్పు ఇంత వేసుకుంటున్నానండి. ఉప్పు కూడా వేసేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకుందామండి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకొని మరగబెట్టేసుకున్నాం. అలా మసులుతున్నాయి కదండి. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. ఇది నార్మల్ బియ్యమేనండి. నార్మల్ బియ్యంతో చేసుకుంటున్నాను. అన్నం ఉడుకుతుందండి. ఇప్పుడు ఇలా ఉడికింది కదా రైస్. ఇప్పుడు గంజం చేసుకుందామండి. గంజం చేసుకుంటే ఈ మాత్రం ఉడికితే సరిపోయిద్దండి రైస్. మామూలు రైస్ అయితే మళ్ళీ ఉడుకుద్ది కదా మసాలాలో, అందుకని ఇందాక మసాలా అంతా కలిపి పెట్టుకున్నా కదండి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఫ్రై చేసుకుంటే మన గుడ్లో ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదండి, మసాలా అంతా దానికి పట్టేసిద్ది. అందుకని రైస్ ఉడికింది కదా గంజి ఉంచుకున్నానండి. ఇప్పుడు అది కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక రైస్ అంతా దాంట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఇది తీసేసుకొని పెనం పెట్టుకున్నామండి. మందపు పెనం పెట్టుకున్నాం. పెనం పెట్టేసుకున్నాం కదండి. రైస్ వేసుకునేలో పెనం వేడయిద్ది. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మసాలా అంతా ఒక 5 నిమిషాలు వేయించగలను. ఇప్పుడు గుడ్డు కొంచెం మసాలా తీసుకుంటున్నానండి. పైన వేసేసుకున్నాం. ఎందుకంటే ఎగ్స్ మళ్ళీ కింద ఉండి ఉడికిపోయి మనం తీసేటప్పుడు ఇరిగిపోతాయండి. ఇరిగిపోకుండా ఇప్పుడు ఈ మసాలా అంతా సమానంగా అనుకొని ఇప్పుడు దీని మీద రైస్ వేసేసుకోవాలి. రైస్ సమానంగా పరుచుకోవాలండి రైస్. ఇది ఒక 80% ఉడికితే సరిపోయిద్దండి. నార్మల్ రైసే కదా, మళ్ళీ దమ్ముకు వదిలేస్తాం కదా, అప్పుడు ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోయిద్దండి. ఎక్కువసేపు పట్టదు, తొందరగానే అయిపోయింది. రైస్ వేసుకొని ఇలా మొత్తం పరుచుకున్నాం కదండి. ఇప్పుడు వేయించుకున్న ఎగ్స్ కూడా ఈ మసాలా కూడా వేసేసుకున్నాం. వేసుకొని కొంచెం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. కొత్తిమీర పుదీనా వేసుకున్నామండి. పుదీనా, కొంచెం కొత్తిమీర, నెయ్యి వేసేసుకున్నాం. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పొడి, ఇప్పుడు అది కూడా లైట్గా వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకున్నాం. నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి కూడా వేసేసాను. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకున్నాం. ఫుడ్ కలర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలే ఉంచాలండి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదండి. పెనం వేడవుతుంది కదా, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి పెనం మీద పెట్టేసుకున్నామండి. పెట్టేసుకున్నాం కదండి. మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలే పెట్టాలండి. నార్మల్ రైసే కదా, అందుకని 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకున్నాం. 10 నిమిషాలు అయిపోయింది కదా, అలాగే ఒక అరగంట సేపు మూత పెట్టే ఉంచాలండి, ఓపెన్ చేయకూడదు. ఎగ్ బిర్యానీ ఎంత బాగా రెడీ అయిందో చూడండి. ఎంత కలర్ఫుల్గా కూడా ఉంది. ఎగ్స్ నేను పైన వేసానండి, ఎందుకంటే కింద నుంచి ఇలా తీస్తూ ఉంటే విరిగిపోతాయి కదా, అందుకని పైన వేసుకున్నాను. ఎంత బాగుందోనండి. కింద మసాలా కూడా బాగా ఫ్రై అయింది. మనం పెనం వేడైంది కదా అట్లా. ఇప్పుడు వేరే బౌల్లోకి వేసి చూపిస్తాను. ఎగ్ బిర్యానీ ఎంత టేస్ట్గా ఉందండి. కొంచెం తిని చూశాను, చాలా టేస్ట్గా ఉంది. హాయ్ అండి, ఇవాళ నేను ఎగ్ బిర్యానీ చేసుకున్నానండి. దాంట్లోకి గ్రేవీ కర్రీ. అసలు ఇవాళ ఎగ్ బిర్యానీ ఎంత టేస్ట్గా ఉందండి, చాలా టేస్ట్గా కూడా ఉంది. కొంచెం హలో అండి, ఇవాళ నేను ఎగ్ బిర్యానీ చేశాను. ఎగ్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందండి. నార్మల్ రైస్తోనే చేశానండి. చేసే ప్రాసెస్తో చేసుకుంటే నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది. నేనైతే బాస్మతి రైస్ కాదండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో గ్రేవీ కర్రీ అండి.